నమస్తే. ఎన్నో విషయాలు విశ్వమోహన్ బాబు గారు మనకి వివరిస్తూ ఉన్నారు. డబ్బుకి సంబంధించి, రిలేషన్స్‌కి సంబంధించి, అలాగే ఒక నవ్వు జీవితాన్ని ఎలా మారుస్తుంది, బాధతో జీవించేవారు ఏ విధంగా ఉంటారు, ఇలా రకరకాలుగా చాలా వీడియోస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది చేయబోయే వీడియో చాలా మందికి ఉపయోగపడేది. చాలా వరకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఏ రేంజ్‌లో ఉంటే మనం మన స్థాయి ఎలా ఉంటుంది అనేది తెలియజేసే వీడియో ఇది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నమస్కారం అండి. నమస్తే అండి. మామూలుగా మన మానవ శరీరం అనేది ఒక ఆస్పత్రితో పోలుస్తారు. యెస్. ఇక మన శరీరమే ఒక ఆస్పత్రి అయినప్పుడు మనకి ఏదన్నా జబ్బు చేస్తే అది మనమే నయం చేసుకోవచ్చు ఒక డాక్టర్ లాగా. ఈజీగా చాలా సింపుల్. నీ మనసే ఆస్పత్రి, ఉమ్, నువ్వే డాక్టరు. నీ మైండే డాక్టర్, నీ మనసే డాక్టర్ అండి. ఉమ్, నువ్వు ఇప్పుడు ఏదైనా ఒక దెబ్బ తగిలితే అబ్బా నాకు ఒక నొప్పి అనుకోండి చెయ్యి, ఉమ్, అబ్బా నాకు చెయ్యి నొప్పి వేసేసిందే, ఒక్కరవే అక్కడ ఉండేది. నీ మనసుకి ఏం చేస్తున్నావు? నీ మైండ్ ద్వారా మైండ్ పట్టిస్తున్నావు. అయ్యో నా చెయ్యి నొప్పేసిందే, నేను లేలేకపోతున్నానే, నేను కూర్చోలేకపోతున్నానే, నేను తినలేకపోతున్నానే, నేను స్నానం చేయలేకపోతున్నానే, నాకు చెయ్యి నొప్పేసింది. ఉమ్, అక్కడ జరిగిందేది ఒక్కరవ్వండి. నీ మైండ్కి నువ్వు ట్రైనింగ్ ఇస్తున్నది ఎక్కువ అండి. ఉమ్, ఏమైపోతుంది అంటే ఇంకా ఎక్కువ అవుతుంది అది. ఉమ్, నువ్వు చెప్పే కొద్దీ ఎక్కువ అవుతుంది. కానీ కొంతమంది ఉంటారు సోమరిపోతులు. ఉమ్, ఎప్పుడైనా ఒక చిన్న జరిగితే కూడా అబ్బా దీని ద్వారా మనకి ఏ పని చెప్పరు, దీంట్లోనే కొన్నాళ్ళు ఎగదగేస్తారు. అయ్యో నాకు చెయ్యి నొప్పి, నేను చేయలేనే, సరే కూర్చో నేను చేసుకుంటానులే అన్నవాళ్ళు కుటుంబాలు కూడా బోలుడు ఉన్నాయి. కాబట్టి ఆడు ఒక్కరవండి ఉండేది. నువ్వు ఎందుకు దాన్ని గుర్తు చేసుకుంటున్నావు? దెబ్బ కూడా ఒకరవ తగిలి ఉన్నది, ఏం కాదు. ఓకే. దాన్ని మర్చిపోవయ్యా. ఒకటి కావాలంటే ఉమ్, ఒకటి వదిలేయాలి. ఉమ్, అంటే అక్కడ దెబ్బ ఉందని ఒక రవ్వ గుర్తు చేసుకున్నామంటే దెబ్బ ఇంకా కూడా పెద్దది అవుతుంది. ఉమ్, ఇంకా చెయ్యి నొప్పి పట్టుకున్నది అంటామంటే అది ఇంకా కూడా పెద్దది అవుతుంది. దాన్ని మర్చిపోవాలి. అంటే నువ్వు బాగున్నట్టు ఫీల్ అవుతాను ఉండమ్మా. దీన్ని మర్చిపోయి ఇన్నాళ్ళు తిరగల, నువ్వు ఇన్నాళ్ళు పనులు చేయలా, ఉమ్, దాని మీద నువ్వు ఊహ పెట్టామా, ఉమ్, దాని మీద పెట్టాను ఉన్నట్టు కూడా ఏదో ఎత్తాలంటే టక్కన కూడా చేయితో దాపేయి. ఉమ్, అప్పుడు గుర్తు చేస్తే చేస్తుంది ఎనర్మైండ్. నొప్పి వేసినప్పుడు గుర్తు చేస్తుంది. అది ఏం కాదులే, అది ఏం కాదులే అన్నట్టు నువ్వు మైండ్కి ఎప్పుడైతే ట్రైనింగ్ ఇస్తావో దీన్ని మర్చిపోతుంది. ఉమ్, దీన్ని మర్చిపోతుందండి. నీ మైండ్ ద్వారా ఏదైతే ఆలోచిస్తూనే ఉంటావో ఉమ్, అది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఓకే. అక్కడ దెప్పు ఉంది, అక్కడ గాయం ఉంది, శరీరంలో ఇలా పార్ట్స్ పని చేయలేదు, ఇలా లేదు అనేసి దాన్ని గుర్తు పెట్టుకుంటా ఉంటే అది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అది గుర్తు చేస్తూనే ఉంటుంది ఎన్నాళ్ళ మైండ్. ఓకే. మళ్ళీ గుర్తు చేస్తూనే ఉంటుంది. అబ్బా నా వల్ల కాలేదు అనేసి పోతూనే ఉంటావు. ఇంకా ఎన్నాళ్ళు పోతావు ఇలా? ఉమ్, దాన్ని చూడు, కొంచెం ట్రై చేసి చూడమే. కొన్నాళ్ళు ఏదైనా ఆనందకరమైనది అంటే ఇది మర్చిపోవాలంటే కొన్ని కావాలి మనకి. ఉమ్, డైరెక్ట్ మరవలేవు. ఉమ్, ఉల్లాసమైంది ఎక్కడైనా టూర్లు పోయిందో, లేక నువ్వు భార్య భర్తలు హ్యాపీగా ఉన్నదో లేదేదో ఉంటాయి మీకు. అయితే గుర్తు చేసుకొని ఆనందంగా చూడు. ఒక లేదు పక్కన బాధపడుతూ ఆ? ఒక పక్కన బాధపడుతూ అలా ఆనందకరమైనవి బాధ ఆలోచన. ఉన్నది ఇక్కడ. దీన్ని మర్చిపోవాలి. ఏం ఒక్కరవే కదా నొప్పి, చిన్న దెబ్బలే కదండి. అంటే నొప్పి పుడుతుంది కదండి ఒక నొప్పి పక్కన. పుడితే కూడా ఏం కాదు అది. ఆహా. ఏం నొప్పి, కొంచెం కామెడీ పెట్టుకొని చూడా. ఈ ఓకే. నొప్పిని మర్చిపోయి నవ్వుతుంటావు. ఉమ్, టీవీ పెట్టేయి. ఈ నొప్పి ఎప్పుడు పోయింది నీకే తెలియదు, ఉమ్, నవ్వుతూ ఉంటావండి. ఉమ్, అది ఆనందంగా నవ్వుతూ ఉంటావు. అందరూ చూస్తారు ఏంది నొప్పి అని ఆడస్తున్నది, ఎప్పుడు నవ్వుతున్నది అనేసి. ఇది మర్చిపోయినావు, దాన్ని నవ్విస్తున్నది నీ ఇన్నర్ మైండ్. ఉమ్. తర్వాత అందరూ ఎవరిని గుర్తు చేస్తే అబ్బా నొప్పి అనేసి నువ్వే తడుకుంటావు. మళ్ళీ అప్పుడు గుర్తు చేసినారు కాబట్టి అప్పుడు నొప్పి తెలుస్తుంది నీకు. అంతవరకు తెలియదు. పెద్దవాళ్ళేమో కానీ ఇప్పుడు మీరు చెప్పిన టెక్నిక్ పిల్లల్లో బాగా కనిపిస్తుంది. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా ఉందండి. బ్రహ్మాండం ఓకే. చేసుకోవచ్చండి. ఆ, పిల్లలు కూడా మామూలు పిల్లలే కాదు, నువ్వు అందరూ చూస్తున్నారు, లైవ్ లో చూస్తారు, అందరి ఇంట్లో కూడా జరుగుతున్నాయి. ఉమ్, నువ్వు మర్చిపోతావు అండి దాన్ని. ఉమ్, అందుకే ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలనేది. ఇప్పుడు ఇది మరవాలంటే నీకు ఇంకొకటి కావాలి, ఇంకొకటి దాని మీద ఆలోచన పెట్టాలంటే డైరెక్ట్ పోలేదు కొంతమందికి. అందుకే కామెడీ గిమిడి పెట్టుకో, నవ్వుకుంటా ఉండు కొంచెంసేపు, తట్టుకో, చేతులు తట్టుకో, ఊరికే నవ్వు కొంచెంసేపు. తెలియకుండా నీకు నచ్చింది ఏదో ఒక సినిమా కూడా పెట్టుకో, చూస్తూ ఉండమ్మా. ఇది ఎప్పుడు మర్చిపోయినా నీకే తెలియదు, అక్కడ సీన్ మాత్రం గుర్తుపెడుతుంది. ఓకే. అబ్బా ఏం జరగపోతుంది, అబ్బా వచ్చేసినారా, ఫైట్ రా, అబ్బా సాంగ్స్ భలే ఉందిరా, ఇది ఎక్కడ పోయింది ఇంచేపా. ఉమ్, నీ మైండ్ ఆడుందే, దాని మీదకి వెళ్ళిపోయింది. కడుపు నొప్పి ఎక్కడ పోయిందో తెలియదు, రైట్. దాన్ని మర్చిపోయి కరెంట్ పోయింది అనుకో, ఆఫ్ అయిపోయింది అనుకో, అబ్బా ఉమ్, మళ్ళీ ఇక్కడికి వస్తుంది. అలా ట్రై చేయాలి. రైట్, మనం డాక్టర్ ఎవరో కాదు, నీ మనసే రైట్. డాక్టర్, ఎవరో కాదు నీ మైండే. ఉమ్, నువ్వే డాక్టరు, నీలో ఉంది ఆ గుణాలు. ఉమ్, దాన్ని గుర్తు చేసుకోకండి. గుర్తు అనేది కొంచెం మర్చిపోండి. ఉమ్, సార్ నాకు ఎక్కువ బాధ ఉంటుంది, కొన్నాళ్ళు ఉంటుంది, లేదని లేదు. ఒక రోజుకంతా నయం కాదు అది. ఉమ్, కొన్నాళ్ళు నీ మైండ్ని ఇలా వాడినామంటే అది ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. చూడండి, మొన్నే మీరు అన్నదానికి ఎగ్జాంపుల్ ఇంతకుముందు కూడా చెప్పాను. నా క్లాసులు బెంగళూరు, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్లో ఉన్నాయి. మొన్న బెంగళూరు ఫీడ్బ్యాక్ మొన్న వదిలినాం కదా, వచ్చింది చూడండి. ఉమ్, కడుపు నొప్పితో బాధపడుతుండే హాస్పిటల్ తిరిగేసి అవతల నేను గుర్తొచ్చి నా దగ్గర క్లాస్ నేర్చుకున్నామే, నేను ఎందుకు ఇలా చేయలేదు అనేసి నన్ను టెస్టింగ్లో పెట్టింది. ఉమ్, విశ్వమణి బాబు దగ్గర శక్తి ఉండేది నిజమే కదా, అది నిజమైతే నా కడుపు నొప్పి నయమైపోవాలి. ఏమైపోవాలి?
నొప్పి వేస్తున్నది, అది పోవాలనేసి అన్నది బాధపడతా ఉన్నది డైలీ. అది నైపోవాలంటే కొంత టయానికే, రోజులు కాదు, కొంత టయానికే శుద్ధంగా తగ్గిపోయింది. అబ్బా ఫ్రీ. ఆమె లైవ్లో వచ్చి నా క్లాసులో నా దగ్గర మళ్ళీ ఆశీర్వాదం తీసుకొని ఫీడ్బ్యాక్ ఇచ్చినది చూడండి. ఎలా జరిగింది ఆమెకి? ఈ విధంగా బోలుడు ఉన్నాయి, 1, 2 కాదు. సంతానం లేకపోయినా సంతానం జరిగిన వాళ్ళు ఎలా ఉన్నారు? మైండ్ అండి కారణం. లేదు లేదంటే లేకుండా చేసి పారేసి, ఉంది అని పట్టిస్తే అది ఉన్నచ్చి చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నొప్పి ఉంది అని పట్టించుకోక, ఇక్కడ పాజిటివ్ ఉంది అని అనుకున్నామంటే నొప్పి ఉంటుంది, ఇక్కడ లేదు అనుకోవాలి. ఏంది లేదంటే నొప్పి లేదు నాకు అనేసి ఇలా ఆలోచించి వేరే దీని మీద దృష్టి పెట్టు, దానికి వెళ్ళిపోతావు. ఇది పోతుంది కడుపు నొప్పి. ఎందుకండి మనమే అండి డాక్టర్, మనలో అన్ని అవయవాలు అన్ని పనిచేస్తాయి. మీరు అనుకుంటే పనిచేస్తాయి, నెగిటివ్గా అనుకుంటే అది పనిచేయవు, మళ్ళీ ఇంకా బలంగా చేస్తుంది. కాబట్టి మనకి రెండిట్లో ఏం కావాలి? పాజిటివ్ కావాలి. అదే ఆనందమయమైన జీవితం. ఆనందమయ జీవితాన్ని అనుభవించాలంటే నువ్వు నవ్వుతూ ఆనందంగా ఈ నొప్పిని మర్చిపోయి కామెడీని చూసుకున్నావు అంటే ఇది పక్కకి వెళ్తే నువ్వు నవ్వుతావు. కావాలంటే ట్రై చేసి చూడు. నొప్పి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కామెడీ పెట్టుకొని చూడండి. మీ నొప్పిని కొంచెం బాధపడుతూనే ఉంటారు, నొప్పి అంటారు, అక్కడ నవ్వు వచ్చేసిందంటే ఇది పొడుస్తుంది, ఇక్కడ ఇది మర్చిపోతుంది నీ ఇన్నర్ మైండ్. అక్కడ నవ్వులో ఉంటావు, తర్వాత మళ్ళీ గుర్తు చేసుకొని మళ్ళీ బాధపడతావు. కొన్నాళ్ళు ట్రైనింగ్ ఇచ్చినామంటే ఇది అసలు లేకుండా పోతుంది. ఓకేనా? ఏదైనా సాధ్యమండి. నేను ప్రతిరోజు నా యొక్క ఆలోచనని ఉన్నతంగా మార్చుకొని పాజిటివ్గా నవ్వుతూ నా యొక్క ఆరోగ్యాన్ని చాలా సులభంగా ఆరోగ్యవంతమైన ఆరోగ్యాన్ని పొందినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞత. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. రైట్. సో అదండి, మన శరీరమే ఆసుపత్రి అని నమ్మినప్పుడు, మనకి ఏదైనా జబ్బు చేసినప్పుడు ఆ జబ్బు ఎలా నయం చేసుకోవాలి అనడానికి సూపర్ టెక్నిక్ చెప్పారు. అఫర్మేషన్ కూడా చెప్పారు. అఫర్మేషన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీకు ఇంకా డౌట్స్ ఉంటే లేదా ఇంకా మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. విశ్వమణి బాబు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.